మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. అయితే రాజయ్య చేరికపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు సఫలమయ్యాయి. అటు రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ ముంచితో రాజయ్య మీట్ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించిన ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అభివక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాడ నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు, పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది. అట్లా కాలే. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది. నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు. దానికి నేను దళితులందరూ కూడా క్షమాపణ చెప్తున్నా. తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. గత 6 నెలలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది. ఇక రాజయ్య చేరికపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చింది. దీంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు సఫలమయ్యాయి. అటు రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ ముంచితో రాజయ్య మీట్ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. రెటిక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిసినటువంటి తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజయ్య చేరికకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా కలిసి ఈయన పార్టీలో చేరేందుకు కోసం సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో పార్టీలో చేరేందుకు రాజయ్యకు లైన్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి మొదటి డిప్యూటీ సీఎం గా పనిచేయడంతో పాటు మొన్నటి వరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ కు లేఖను పంపించి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కోసం కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలను ఇప్పటికే కలిశారు. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కోసం లైన్ క్లియర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.